మనకు ఇక్కడ సాయుధ దళాల్లో మనకు ఒక నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. తాజాగా యూపీఎస్సీ నుంచి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అనమాట. ఇది వచ్చేసి మనకు అసిస్టెంట్ కమాండెంట్ జాబ్ అయితే దీనికి వీళ్ళు పిలుస్తున్నారు. దీనికి వచ్చేసి అర్హత అయితే డిగ్రీ ఉంటుందన్నమాట. మనకు మొత్తానికి అయితే 357 పోస్టులతో అయితే సిఏపిఎఫ్ ఏసీ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. దీంట్లో దరఖాస్తు చేసేది ఆన్లైన్ ద్వారానే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా చివరి తేదీ దరఖాస్తు చేయడానికి మార్చి 25 మాత్రమే ఉంది. తర్వాత మళ్ళీ దరఖాస్తుల్లో తప్పులు ఏదైనా ఉంటే మార్చుకోవడానికి సవరణకు మార్చి 26 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు అయితే ఉంది. అదేవిధంగా సిఏపిఎఫ్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఆగస్టులో ఉంటుందన్నమాట. తర్వాత మనకు పరీక్షా కేంద్రాలు తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో తిరుపతి, విశాఖపట్నం ఉంటుంది. అదేవిధంగా హైదరాబాద్లో మాత్రమే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు ఈ డిగ్రీ అర్హతతో గ్రూప్ ఏ అనమాట. ఇది అసిస్టెంట్ కమాండ్ అనేది. దీనిలో 5 విభాగాలు ఉన్నాయి. 357 పోస్టులను వీళ్ళు నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ పరీక్ష ద్వారా మొత్తం 5 విభాగాల్లో 357 పోస్టులు భర్తీ చేయనున్నారు. వాటిలో ఏంటంటే ఒకటి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్, మీకు తెలిసే ఉంటుంది, 24 పోస్టులు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ 204 పోస్టులు. అదేవిధంగా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ 92 పోస్టులు. తర్వాత ఇండో టిబెటియన్ పోలీస్ ఫోర్స్ ఐటీబీపీ 04 పోస్టులు. తర్వాత సహస్ర సీమాబల్ నుంచి కూడా 33 పోస్టులు అనమాట. సో వీటన్నిటికి కూడా కామన్గా బ్యాచిలర్ డిగ్రీ, ఎనీ డిగ్రీ అనమాట. ఏదైనా యూనివర్సిటీ నుంచి లేదా ఫైనల్ ఇయర్ చదువుతున్న పిల్లలు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఆగస్టు 1, 2025 నాటికి 20 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలన్నమాట. గరిష్ట వయో పరిమితిలో ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ళు, తర్వాత ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు అయితే మినహాయింపు ఉంటుంది. వీటితో పాటు అంటే వాళ్ళు ఏదైతే నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉన్నాయో అవన్నీ కూడా వెబ్సైట్లో మనకు అందుబాటులో ఉంటాయి. కింద మనకు వెబ్సైట్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం అయితే ఉండాలి. తర్వాత ఇది వచ్చేసి ఈ అన్ని 5 విభాగాల అసిస్టెంట్ కమాండ్ పోస్టుల ఎంపిక ప్రక్రియ కూడా యూపీఎస్సీ నిర్వహించే సిఏపిఎఫ్ అసిస్టెంట్ కమాండ్ ఎంపిక ప్రక్రియ ద్వారా 3 దశల్లో జరుగుతుందన్నమాట. అది ఒకటి ఏంటంటే రాత పరీక్ష, రిటర్న్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, తర్వాత పర్సనాలిటీ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ అనమాట. తొలి దశ వచ్చేసి రాత పరీక్ష ఉంటుంది. ఈ రాత పరీక్షలో కూడా మళ్ళీ 2 పేపర్లు ఉంటాయి అనమాట. పేపర్ 1లో జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్ 250 ప్రశ్నలు ఉంటాయి, 250 మార్కులు ఉంటాయి. అదేవిధంగా పేపర్ 2లో జనరల్ స్టడీస్, ఎస్ఏ, కాంప్రహెన్సివ్ 200 ప్రశ్నలు ఉంటాయి. 200 ప్రశ్నలకు చొప్పున 200 మొత్తం 200 మార్కులకు మొత్తం వచ్చేసి 450 మార్కులకు రాత పరీక్ష జరుగుతుంది. పేపర్ 1కు 2 గంటలు, పేపర్ 2కు 3 గంటల సమయం అయితే కేటాయిస్తారు. పరీక్ష వచ్చేసి పెన్ పేపర్ విధానంలో జరుగుతుంది. పేపర్ 1లో నెగిటివ్ మార్కు నిబంధన అమలు అవుతుంది. ప్రతి తప్పు సమాధానానికి 3వ వంతు మార్కులను అయితే తగ్గిస్తారు, కాబట్టి మనం గమనించాల్సి ఉంటుంది. తర్వాత ఆబ్జెక్టివ్ విధానంలో పేపర్ 1 జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్లో సమకాలీన అంశాలపై అవగాహన, జనరల్ నాలెడ్జ్ను పరీక్షించే విధంగా ప్రశ్నలు అయితే అడుగుతారు. స్టాండర్డ్ జనరల్ నాలెడ్జ్ అంటే ఇక్కడ మనం స్టాండర్డ్ జనరల్ నాలెడ్జే ఉంటుంది. సో దానికి మనకు సంబంధించిన చాలామంది అభ్యర్థులు ఎవరైతే గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళంతా చాలా మటుకు ఐడియా, అవగాహన అయితే ఉంటుంది. మొత్తం 125 ప్రశ్నలు ఉంటాయి. వాటిలో భారత చరిత్ర గురించి కూడా చాలామందికి ఐడియా ఉంది. ఎవరైతే గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారో గ్రూప్ 1, గ్రూప్ 2, యూపీఎస్సీ కానీ లేదా సిజిఎస్, సిహెచ్ఎల్ ఎగ్జామ్స్ కానీ, తర్వాత రాజ్యాంగము, ఎకనామీ, జాగ్రఫీ, సైన్స్, మ్యాథ్స్, రీజనింగ్, పర్యావరణం, జీవ వైవిధ్యము, తర్వాత కరెంట్ అఫైర్స్ అంటే మీ అందరికి కూడా తెలిసిందే. అంటే లేటెస్ట్గా జరుగుతున్నటువంటి విషయాలు అనమాట కరెంట్ అఫైర్స్. తర్వాత పేపర్ 2 వచ్చేసి డిస్క్రిప్టివ్ విధానంలో పేపర్ 2 అయితే ఉంటుంది. పేపర్ 2లో మనకు దానిలో మళ్ళీ పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుందన్నమాట. పార్ట్ ఏలో వచ్చేసి జనరల్ స్టడీస్, పార్ట్ బిలో వచ్చేసి ఎస్ఏ అండ్ కాంప్రహెన్సివ్ ఉంటాయన్నమాట. పార్ట్ ఏలో ఎస్ఏ క్వశ్చన్స్ అడుగుతారు. ఎస్ఏ రేటింగ్ విభాగంలో 300 పదాలకు మించకుండా ఏదైనా వ్యాసాలు ఇస్తారు, వాటిని రాయాల్సి ఉంటుంది. పార్ట్ ఏకు 80 మార్కులు అయితే కేటాయించడం జరిగింది. పార్ట్ బిలో 120 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఏంటంటే ప్రిసిస్ రైటింగ్, రిపోర్ట్ రైటింగ్, రీడింగ్ కాంప్రహెన్షన్లో ప్రశ్నలు ఉంటాయి. తర్వాత ఈ 2 ఈ అబ్జెక్టివ్ విధానంలో పేపర్ 1, డిస్క్రిప్టివ్ విధానంలో పేపర్ 2 అయిపోయిన తర్వాత తదుపరి దశ మనకు పీఈటీ ఉంటుందన్నమాట. పేపర్ 1, పేపర్ 2లలో గమనించాలి. మళ్ళీ మనం కట్ ఆఫ్ మార్కులు సాధించిన అభ్యర్థులకు మాత్రమే 2వ దశలో ఫిజికల్ ఎఫిషియన్సీ
ఎఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ 4 విభాగాల్లో అంటే 100 మీటర్ల పరుగు పందెము, 800 మీటర్ల పరుగు పందెము, లాంగ్ జంప్, షాట్ పుట్ ఉంటుంది. వాటికైతే కేటాయించిన టైంలో అంటే నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలి. ఇందులో పురుషులు, మహిళలకు వేరు సమయాలు ఉంటాయి. లాంగ్ జంప్, షాట్ పుట్ విభాగాల్లో మ్యాక్సిమం అయితే గరిష్టంగా 3 సార్లు పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది. ఈ 2 అంటే మనకు ఆబ్జెక్టివ్ విధానంలో పేపర్ 1, డిస్క్రిప్టివ్ విధానంలో పేపర్ 2, తర్వాత పీఈటీ అయిపోయిన తర్వాత చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. రాత పరీక్ష ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టుల్లో చూపిన ప్రతిభ ఆధారంగా నిర్దేశిత కటాఫ్ల ఆధారంగా మెరిట్ జాబితా అయితే వాళ్ళు రూపొందించడం జరుగుతుంది. ఈ జాబితాలో నిలిచిన వారికి చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారని తెలియజేశారు. ఈ పర్సనల్ ఇంటర్వ్యూకి అయితే 150 మార్కులు కేటాయించినట్లయితే మనకు ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఇంటర్వ్యూలో ప్రధానంగా అభ్యర్థి ఎవరైతే మనకు అప్లై చేశారో సాయుధ దళాల్లో విధులు నిర్వర్తించే దృక్పథాన్ని అయితే పరీక్షిస్తారు. సో సెలెక్ట్ అయిన తర్వాత అయితే గ్రూప్ ఏ గెజిటెడ్ హోదాతో అయితే కొలువు అయితే దొరుకుతుంది. 3 దశలలో ఎంపిక ప్రక్రియలోకి ప్రతిభ చూపి తుది జాబితాలో నిలిచిన అభ్యర్థులకు తాము పొందిన ర్యాంకు, సర్వీస్ ప్రిఫరెన్స్ ఆధారంగా విభాగాన్ని కేటాయిస్తారు. తర్వాత దాదాపు ఒక 1 ఇయర్ పాటు అయితే వాళ్ళకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనికైతే బాగా ఇప్పుడు పేపర్ 1లో మంచి మార్కులు సాధించాలంటే సిలబస్లో వాళ్ళు సబ్జెక్ట్ మనకు వెబ్సైట్లో సంబంధించి 6 నుంచి 12వ తరగతి వరకు ఎన్సీఆర్టీ పుస్తకాలను స్టడీ చేయాల్సి ఉంటుంది. తర్వాత దీనివల్ల అంశాల బేసిక్స్, ఫార్ములాపై ఏమవుతుందంటే అవగాహన ఏర్పడుతుంది. తర్వాత వ్యక్తులపై పరిజ్ఞానం పెంచుకోవాలి. ఇటీవల కాలంలో దేశ రక్షణ, భద్రత విభాగాల్లో చూసుకుంటున్న తాజా పరిణామాలు, కొత్త క్షిపణుల ప్రయోగాలు, దేశ రక్షణ, భద్రతకు సంబంధించి పలు దేశాలతో మన దేశం కుదుర్చుకున్న ఒప్పందాలు, తర్వాత మన దేశం ఏవైతే రక్షణ విభాగంలో తర్వాత ఏ ఆయుధాలు వేరే దేశాల నుంచి కొనుక్కోవడానికి మనము టైఅప్ అయ్యాము. ఈ విధంగా పేపర్ 2లో రాయించాలంటే మనకు ఏమవుతుందంటే బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్పై పట్టుతో పాటు భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు అయితే అవసరం ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో రాణించడానికి ఇంకా మనకు ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళంతా ఎగ్జామ్ ప్రిపరేషన్ నుంచే దానికైతే మరి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ప్రతిరోజు గంట లేదా 2 గంటలు మీ సమయాన్ని మొత్తం 600 మార్కులకైతే రాత ఉంటుందన్నమాట. దీంట్లో అయితే రిటర్న్ టెస్ట్కి 450 మార్కులు, ఇంటర్వ్యూకి 150 మార్కులు ఉంటాయి. వీటిలో మొత్తానికైతే 50% మార్కులు ఎవరైతే అచీవ్ చేస్తారో వాళ్ళైతే సక్సెస్ కావడానికైతే అవకాశం ఉంది. కాకపోతే దాంతోపాటు మనం చూడాల్సింది ఏంటంటే ఫిజికల్ టెస్టుల్లో మీద ఫోకస్ చేయాల్సి, ఫిజికల్ టెస్ట్ మీద కాన్సన్ట్రేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ అంటే ఆర్మీలో కానీ, ఇప్పుడు ఆర్మీలో కూడా ఇది కూడా సేమ్ ఆర్మీలాగే ఉంటుంది. అందులో మీరు ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇది కాస్త డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఆర్మీలో రెజిమెంట్స్ రకరకాలుగా ఉంటాయి. సో ఇది కూడా అసిస్టెంట్ కమాండెంట్ పోస్ట్తో కమాండెంట్ నుంచి చాలా పై లెవెల్ వరకు డీజీ వరకు వెళ్ళడానికైతే అవకాశం అయితే ఉంది. మళ్ళీ ఒకసారి మనకి ఏంటంటే చివరకు దరఖాస్తులు అయితే ఆన్లైన్ ద్వారానే అప్లై చేయాలి. వెబ్సైట్ వచ్చేసి www.upsc.gov.in అని ఉంటుంది, మనకు తెలుసు. తర్వాత అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి మాత్రం మార్చి 25 మాత్రమే ఉంది. దాని తర్వాత మనకు ఏప్రిల్ 1వ తేదీ వరకు కూడా కరెక్షన్స్ ఏదైనా చేసుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఆగస్టు 3. తగినంత టైం అయితే ఉంది ప్రిపేర్ కావడానికి. ఓకే, ఆల్ ది బెస్ట్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా.